श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। जय श्रीराम, जय श्री गोमाता। మౌంట్ శంబలాలో ఎప్పుడు కూడా అద్భుతమైన దివ్యమైన పర్వదినముననే మనకు గోమాతలు జన్మిస్తున్నాయని మనందరికీ తెలిసిందే. ఇది ఎంత ఆశ్చర్యము అవుతుంది అంటే, మొన్న జనవరి 7వ తారీఖున శ్రీరామ పూజిత అక్షంతలు మనమందరం శంబలాకి తీసుకొచ్చినప్పుడు ఆ రోజే 2 గోమాతలు ఒక 10 నిమిషాల వ్యవధితోటి శ్రీ రామచంద్ర అని పేరు పెట్టుకున్నాము, ఒక మేల్ దూడ అన్నట్టు. అలాగే అమ్మవారు గోమాత అయి రావడం జరిగింది, సీతాదేవి అని పేరు పెట్టుకున్నాం. కానీ ఇవాళ జనవరి 22న ఒక దివ్య మహోత్సవము, భవ్య దివ్య మహోత్సవము, శ్రీరామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జరగడము, ఒక రామరాజ్య స్థాపన జరిగిందని మనం అందరం విశ్వసిస్తున్న ఈ రోజున, ఈ పర్వదినంన ధర్మ ప్రతిష్టాపన జరిగిందని, ఆత్మ రామ రాజ్య స్థాపన జరిగిందని మనం విశ్వసిస్తున్న ఈ రోజున కూడా ఇప్పుడు 2:30 గంటలకు జనవరి 22వ తారీఖున ఇవాళ ఈ గోమాత, మన సరస్వతి కపిల గోమాత ఇవాళ గోమాతకు జన్మనిచ్చింది ఇప్పుడే. అయితే ఈ గోమాతకు శ్రీరామ్ లల్లా అని పేరు పెట్టాం. శ్రీలో ఆ సీతాదేవిని దర్శించుకుంటూ శ్రీరామచంద్రమూర్తిని, ఆ శక్తి ఇలా శంబలకి దిగిందని విశ్వసిస్తూ ఆ గోమాతకు నమస్కరిస్తున్నాం. అసలు ఎంత ఒక ఆశ్చర్యమో అద్వితీయమైన అనుభూతి పొందుతూ ఉన్నాం. ప్రతి పండక్కి విజయదశమి ఏంటి, అలాగే జగన్నాథ రథయాత్రతో కూడుకుని ఆదిశంకరాచార్యుల యొక్క జన్మదినం కూడుకుని ఉగాది, ఇలా ఏ పండగను కూడా వదలకుండా సరిగ్గా పండగ రోజుననే, దీపావళి రోజుననే, శ్రీరామనవమి రోజుననే, గీతా జయంతి రోజుననే ఇలా ఒక్కొక్క గోమాత శంబలా గోశాలలో జన్మించడము సామాన్యమైంది కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ కోఇన్సిడెన్స్, ఇట్ ఈస్ ఎ కోఇన్సిడెన్స్ ఆఫ్ శక్తి ప్రసరణ into the earth from Shambhala. జై మహాకాల్, జై జై మహాకాల్. మౌంట్ శంబలా గోశాలని మీరందరూ కూడా దర్శించుకుని, ఈ గోమాత శక్తులు ఎలా అయితే భూమిపైకి దిగుతున్నాయో మీరందరూ కూడా దర్శించుకొని నమస్కరించుకుని, ఆ గోశక్తి అలాగే ఆ యొక్క దైవీ శక్తులను మీరు దర్శించుకొని సేవించుకోండి. ఈ దైవీ శక్తులన్నీ కూడా ఈ గోమాతల రూపంలో మౌంట్ శంబలా గోశాలకి అలా దిగుతూ వస్తున్నాయి, ఇక్కడంతా విరాజిల్లుతున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీ గోమాత, జై గురుదేవ్, జై మహాకాల్, జై జై మహాకాల్.